హలో మామాస్, వెల్కమ్ టు దేకే వ్లాగ్స్. నేను మీ అజయ్ కృష్ణ. మామ, ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీ అందరి కోసం మేము ఈరోజు కుకింగ్ వీడియో చేయబోతున్నాం. ఆ కుకింగ్ వీడియో ఏంటో తెలుసా? మటన్ పలావ్. మన ఆంధ్ర సైడ్ కానీ తెలంగాణ సైడ్ కానీ తొప్పి తింటారు, చేసుకుని తింటే అసలుకి ఆ ఫీలే వేరు. నాకు తెలియదు, నాకు ఎలా చేయదు నాకు తెలియదు. సో ఇది చేసే కర్త కర్మ క్రియ అన్ని మా అన్నయ్య అనమాట. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పగా చేసేయండి, మర్చిపోవద్దు. ఇక వీడియో స్టార్ట్ చేద్దామా? వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మా అన్న మీకు తెలియదు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇంట్రొడక్షన్ చెప్పరా ఏదో ఒకటి. హాయ్, నా పేరు వంశీకృష్ణ. అజయ్ కృష్ణ వాళ్ళ అన్నయ్య నేనే. మా తమ్ముడు అడగడిగానని చెప్పి ఈరోజు మా తమ్ముడి కోసం మటన్ పలావ్ చేయడం జరిగింది. లాస్ట్ టైం చికెన్ పలావ్ చేస్తే బాగా తిన్నాడు. మరి మేము దీన్ని చాలా హై స్థాయిలోకి తీసుకెళ్ళామని. ఎందుకు రా ఏదో కోట చెప్తున్నావు, దాన్ని హై స్థాయిలో తీసుకెళ్ళాలి, పైకి స్థాయిలో ఎందుకు ఇదంతా చెప్పేగా. ఏం చేయబోతున్నాం ఈరోజు వ్లాగ్ లో? అది చెప్పిస్తారు అంతా ఏదో చెప్తున్నావు. ఈరోజు మటన్ పలావ్ ట్రై చేయబోతున్నాం మనం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మటన్, కారం, ఉప్పు, ఓకే, పసుపు, మళ్ళీ గరం మసాలా, ధనియాల పొడి, పెరుగు, కొత్తిమీర, పుదీనా, అల్లం పేస్ట్, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు. మర్చిపోకుండా రైస్ అయితే తీసుకోండి. తెపాలి ఎందుకు మధ్యలో? సో మటన్ పలావ్ దేంట్లో చేస్తున్నాం మీకు తెలియదు కదా. మేమైతే కుక్కర్ లో వేస్తున్నాం. ఇంతకు మళ్ళా ఏం చేస్తాడు మీకు ఏం తెలియదు కదా. మావాడు పేరుకి ఫైర్ ఆఫీసర్, పేరుకి పక్క నిజంగా ఫైర్ ఆఫీసర్. ఫీల్డ్ లో మంచి దిట్టంగా ఎక్స్పీరియన్స్ ఉంది. కొంచెం సైడ్ చేస్తే నేను వంట చేసుకుంటాను. పలావ్కి ఫస్ట్ మటన్ తీసుకొని నీట్ గా పసుపు వేసి నీట్ గా మటన్ కడుక్కొని, పసుపు వేసేది ఎందుకని అనుకోకండి, ఫస్ట్ యాంటీబయాటిక్ కదా అందుకు. యాంటీబయాటిక్ అయితే బొక్క, యాంటీబయాటిక్ అయితే మటన్ వేస్తావా? మరి దేనికైనా పసుపుతో కడుక్కుంటే ఏమన్నా స్మెల్ పోతుంది కదా. యాంటీబయాటిక్ ఎందుకు వచ్చింది మధ్యలో? మీకు క్రిములు, జెమ్స్ అన్ని మటన్ మీద ఉన్నాయి చచ్చిపోవాలి అంటే పసుపుతో వాష్ చేసుకోవాలి. మటన్ కడుక్కున్నాక ముందుగా మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ మసాలాలు వేసుకోవాలి. కారం తగినంత, నెక్స్ట్ ఉప్పు, కొంచెం గరం మసాలా తగినంత నీట్ గా మిక్స్ చేసుకోవాలి. నువ్వు కలుపుడులో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. తెలీదా మనకి పులిహోరాజా అనే పేరు ఉంది. అదే కలుపుతూనే ఉండు 24 గంటలు. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ అంటే అల్లము వెల్లుల్లి పేస్ట్. ఓకే, చూసారా గడ్డ పెరుగు. ఏం కట్ చేసుకున్నావు చూపిలే కదా. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి. ఓ అది అరటికాయ బజ్జీలు, అవి మీకు కాదు మాకు. ఇలా వేసుకున్నాక పుదీనా. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయినట్టు మ్యారినేషన్. ఇంకేం వేస్తున్నారు మా వాళ్ళు అయితే నాకు తెలీదు. ఏం వేస్తున్నారు బ్రో? నెక్స్ట్ మటన్ మసాలా. నెక్స్ట్ థింగ్ నిమ్మకాయ. ఓ నిమ్మకాయనా? ముందుగా కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్ తీసుకున్నాక ఏం చేయాలి? ఆయిల్ పోయాలి. పోసే వదిన. నెక్స్ట్ ఆయిల్ వేసుకున్నాక మనమైతే నెయ్యి వేసుకోవాలి. బాగా ఆయిల్ ఇంకా నెయ్యి వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, ఏంట్రా అది? కొంచెం జీలకర్ర. ఓకే, బాగా ఫ్రై చేసుకోవాలి. ఆహా, బాగా తిప్పుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. లేడీస్ కదా బ్రో, ఏం మాట్లాడలేము. మనం ఎంత నీట్ గా చేసినా వాళ్ళకి చిన్న మరక కనిపిస్తూనే ఉంటది. టమాటాస్ వేసుకోవాలి. ఏంట్రా మటన్? నోరు రిపేర్ కదా నీకు మామ. నీకు సబ్స్క్రైబర్ నోటికే తిరగలేదు మామ. నోరు టమాటాలు ఏముంది మామ. సరే ఓకే, నన్ను వేసుకోమాక. ఇప్పుడు టమాటాలు వేసినాక ఎంతసేపు మళ్ళీ
టమాటాలు మెత్తగా ఉడికేదాకా పెట్టుకోవాలి. టమాటాలు మెత్తగా ఉడికేదాకా టమాటాలని పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర పుదీనా కొత్తిమీరకి పుదీనా కూడా తేడా తెలియదు. ఈ చేత నేను మటన్ బాగా చేపిస్తున్నా. కరేపాకు కూడా మిక్స్ ఉందంట. వాడు ఏరుకుంటున్నా ఏం ఏరుకుంటున్నారా తమ్ముడు? ఇంట్లో చిన్న కొడుకు మీరు కూలినా కొడుకు అంటారు కానీ మీరే ఇస్తాం ఇంట్లో అందరికి. సర్లే అరమాగా ఊరుకోకో ఎద్దులాగా ఉన్నావు ఏడిస్తే బాగా బాగుంటగా నేను. ఆహా చూస్తే రంగు భలే ఉందిరా. నెక్స్ట్ టైం వేస్తున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఎంతసేపు మళ్ళీ పచ్చివాసన పోయేదాకా వేసుకో. కుకింగ్ ఏమంటే ఏం చేస్తున్నావురా నువ్వు? చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ మసాలా ఐటమ్ మర్చిపోయాం మేము. ఇది వేసుకుని ఎంతసేపు ఇప్పుడు అంటే ఇప్పుడు ఎంతసేపు కలపాలి మిక్స్ చేయాలి? ఎంతసేపు అని లేదు, అది మసాలా బాగా పట్టేదాకా పెట్టాలి. ఓకే. మటన్ మ్యారినేట్ కంప్లీట్ అయిపోయింది. ఇదిగా ఈ మటన్ ని మనం రెడీ చేసుకున్న మసాలాలో యాడ్ చేసేసుకుంటున్నాం. ఓకే. చేస్తే ఇక ఎందుకంత పాస్ నాన్ వెజ్ అంటుకోవాలంటే నాకు సిడి. దుబ్బి తింటావా? తింటా. ఇప్పుడు మటన్ వేసుకుని ఎంతసేపు? అదిగా చెప్పాను కదా 50% మటన్ ఉడకాలి. 50% కుక్ అయింది. ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు మటన్ లో వేసుకున్న దమ్ములో వేస్తున్నాము. ఇప్పుడు రైస్ ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ఎంతసేపు కుక్ చేయాలి ఇప్పుడు మొత్తం? దీన్ని నీట్గా నానబెట్టుకున్న రైస్ దమ్ముతో పాటు నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes అలానే వదిలేసి తర్వాత రైస్కి సరిపడిన నీళ్లు పోసుకొని పైన నెయ్యి వేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీరతో గార్లిక్ చేసి పెట్టేస్తే గార్నిష్ చేసి మూత పెట్టేస్తే 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఎన్ని విజిల్స్? 3 విజిల్స్. ఓకే. సో ఈ విధంగా మనం రైస్ వేసుకోవాలి. నీళ్ళు పోసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఆ దమ్ము రైస్కి పట్టాలి కాబట్టి రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మటన్ 50% కుక్ అయింది. కుక్ అయిన తర్వాత నువ్వు రైస్ వేసావు. రైస్ వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 minutes తర్వాత ఏం చేయాలి? 5 minutes అట్లా రైస్ వేసిన తర్వాత బాగా స్టిర్ చేసుకొని రైస్కి దమ్ము బాగా పట్టేలాగా ఉంచుకుంటారు 5 minutes. రైస్ గింజలకి దమ్ము బాగా పడుతుంది. దాని తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. తగినంత యాడ్ చేసుకోవాలి. ఎన్నిసార్లు తగినంత? తగినంత అదే అమ్మ తగినంత. ఎన్నిసార్లు తగినంత? వాటర్ కూడా తగినంతనా? ఇంట్లో బియ్యం ఈ గ్లాస్ తో కొలుస్తాం. సో ఈ గ్లాస్ తో 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాం. ఇన్ కేస్ పెద్దగా వేరే వాళ్ళ ఇంట్లో కొంచెం పెద్ద గ్లాస్ ఉన్నా ఎలా తీసుకున్నా సేమ్ లెంత్ సేమ్ క్వాంటిటీ. ఇప్పుడు ఆ గ్లాస్లో ఒక గ్లాస్ ఉండే రైస్ తీసుకుంటే దానికి 1.5 గ్లాస్ మనం వాటర్ యాడ్ చేయాలి. బిర్యానీ అయినా నార్మల్ రైస్ అయినా. ఓకే. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కలిపి లైట్గా యాడ్ చేసుకొని దీంట్లో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి ఎందుకు? నెయ్యి వేయటం వల్ల ఏమవుతుందంటే రైస్ అతుక్కోకుండా విడివిడిగా వస్తుంది. ఇప్పుడు నెయ్యి, కొత్తిమీర, పుదీనా మళ్ళీ గార్లిక్ కోసం వేసుకుంటాం. గార్లిక్ అంట నీకు సబ్స్క్రైబ్ సరిగ్గా చెప్పుకోమని ఫాలోవర్స్ తర్వాత నన్ను హైలైనా చెప్పాను. సరే చెప్పిన తర్వాత నీట్గా స్టిర్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుంటాం.
కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత 3 విజిల్స్. ఎన్ని విజిల్స్? 3 విజిల్స్. 3 విజిల్స్ వచ్చాక దింపేసుకోవడమేనేగా? 3 విజిల్స్ వచ్చేసా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దింపేసుకోవడం. ఓకే, లెట్స్ వెయిట్ చేద్దాం మావా. మరి మా అన్న చేసిన మటన్ బిర్యానీ టేస్ట్ ఏ విధంగా వచ్చిందో చెప్పేస్తాం మీకు కొంచెం సేపు. ఏముంది మా అంటే 3 విజిల్స్ బొక్క ఎంతసేపు, మా అంటే 15 నిమిషాలు 20 నిమిషాలు అంతేనా? అంతే. మీ అందరికి ఈ గ్యాప్ లో మంచి కిచెన్ టూర్ చేస్తాను అనమాట. సో చూడండి, మా మమ్మీ చూసారా ఎంత బాగా డెకరేట్ చేసిందో. ఎప్పుడో ఉన్నది, ఇంకా అది అట్లనే నీట్ గా మెయింటైన్ చేస్తుంది మా అమ్మ కాబట్టి మెయింటైన్ చేస్తుంది. అదే నా చేతికి అనుకో పీకి పక్కన పెట్టుతాను ఈ పాటికల్లో. నేను సరే వెళ్దాం పదండి. హాయ్ బ్రో. హాయ్ బాక్క చేయరాదు ముందు. సో ఇది మన కిచెన్. బా చూస్తుంటే నోరు ఊరుతుంది. ఆనియన్స్, మటన్ దమ్ బిర్యానీ. ఇక లేట్ చేయకుండా టేస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మా వాడు చేసిన మటన్ బిర్యానీ టేస్ట్ చేద్దాం ఏ విధంగా ఉంటుందో. మటన్ బిర్యానీ కదా, మటన్ పలావ్. బ్రో ముక్క మస్తు మెత్త ఉడికింది బ్రో. ఇంకా రైస్ విషయానికి వచ్చేస్తే కాలుతుంది బాగా. మంచిగా ఉంది టేస్ట్. ముక్క మస్తు మెత్త ఉడికింది కదా, కుక్కర్లో కదా అందుకే అనుకున్నా. ఇట్లా ఉల్లిపాయ వేసుకొని తింటే అదేంది ఫుడ్ అండ్ ఫామ్ అంటాడు కదా, జంపరమే బంపర్. అబ్బా సూపర్ అన్నట్టే ఉంది. ఓవరాల్ గా రివ్యూ అయితే మంచిగా ఉంది. మటన్ పలావ్ అయితే బా టేస్ట్ చాలా బాగుంది. బాగా దొబ్బ తినేసాం, పొట్ట కూడా ఫుల్ అయిపోయింది అనమాట. అలా ఉంది టేస్ట్. స్పెషల్ థ్యాంక్స్ టు మా అన్నయ్య. ఏదో అనుకున్నా కానీ చాలా బాగా చేశాడు కుకింగ్ అయితే. అది మా సంగతి. ఈ వ్లాగ్ నేనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మరిన్ని కొత్త వీడియోస్ తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. సో మన వ్లాగ్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ పక్కా చేసేయండి. మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసేయండి. ఇక ఉంటా మరి. బాయ్ మామాస్.